నమస్కారం. జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. మీ జాతక సంబంధిత సమస్యల పరిష్కార మార్గాల కోసం సంప్రదించండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి. మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు సుద్దపల్లి నాగరాజు గారు. నమస్కారం గురుగారు. నమస్తే. ఫస్ట్ మన కాలర్తో మాట్లాడదాం గురుగారు. విజయలక్ష్మి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ లేదండి. డేట్ ఆఫ్ బర్త్ అనేది కంపల్సరీ అండి. డేట్ ఆఫ్ బర్త్ లేకుండా జాతకం చెప్పడం కుదరదు. దయచేసి సార్ కాల్ చేసేటప్పుడు డేట్ ఆఫ్ బర్త్ మటుకు తప్పనిసరిగా తీసుకురండి. కాలర్తో మాట్లాడదాం. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అంటే ముఖ్యంగా అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మరి లేనటువంటి వాళ్ళకి ఎలా గురువు గారు అని చెప్పేసి చాలామంది అనుకోవచ్చు. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా మీ పిల్లలు ఉన్న అందులో మాతృస్థానం ఉంటుంది, ఆ స్థానం నుంచి చూడొచ్చు. అలాగే తండ్రి స్థానం ఉంటుంది, సహోదర స్థానం ఉంటుంది. అలా ఆడ 12 స్థానాలు ఉంటాయి. ఈ 12 స్థానాలకు సంబంధించినటువంటి ఇది తప్పకుండా ఎవరో ఒకరిది ఉన్నా కూడా అందులో నుంచి మీకున్నటువంటి జాతకాన్ని, అందులో ఉన్నటువంటి సమస్య గురించి పరిష్కార మార్గం చెప్పేదానికి ఇక్కడ లైవ్లోనే, మిగతా షోస్లో మిగతా వాళ్ళు చేయలేనంత ధైర్యాన్ని ఇక్కడ మనం చేసి చెప్పొచ్చు. ఎందుకంటే శాస్త్రంలో ఉంది, అది చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే మిగతా వాళ్ళు లైవ్ అంత టైం ఉండదని చెప్పరు అనమాట. ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించినంత వరకు ఇక్కడ రెమెడీస్ని మిమ్మల్ని చేసుకోమంటున్నాం. ఎంత గొప్ప వాళ్ళైనా సరే, మొన్న మధ్య ఒక షోలో కూడా నేను చూశాను, ఒక పెద్ద ఆయన చెప్తూ ఉన్నారు, మంత్రం మీకు చదవని రాదని చెప్పేసి మేము చదువుతామని చెప్పేసి చెప్పటం, అదే ఏమంటామంటే శాంతి చేయటం కోసం ఇన్ని లక్షల జపం చేయాలి, ఇది చెప్పి మేమే చేస్తామని. అది మీరు చేసుకోండి. ఈ రోజున చక్కగా అందరూ చదువుకుంటున్నారు, ప్రతి ఒక్క మంత్రానికి అర్థం తెలుసుకుంటున్నారు. తెలియకపోతే తెలుసుకొని ఆ రెమెడీని, ఒక మంత్రం అనేది ఏదైనా చదవాలంటే అది మనమే చదవాలి. అది చదివితేనే దాని యొక్క ప్రయోజనం మనకి అబ్బుతుంది. అలాగే ఇంకొకటి, రెమెడీ అంటే ఏదైనా పూజా పునస్కారం, యజ్ఞ యాగాదులు అన్నటువంటి మీరు స్వయంగా కూర్చొని చేయించుకోండి. నాలాంటి వాళ్ళు చేస్తానంటే దానికి డబ్బులు కట్టేసి పోతే దానికి ప్రయోజనం ఉండదు. ఆ చేసినటువంటి ఆయన్ని కూడా మీరు తిట్టుకున్న ప్రయోజనం ఉండదు. కాబట్టి ఏదైతే మనకున్నదో దాన్ని యొక్క దోష పరిహారం, నేను అందుకే టీవీలో ఇక్కడ మన లైవ్లో చెప్పేది ఏంటంటే, మా అబ్బాయి కోసం నేను చెయ్యొచ్చు అని చాలామంది అడుగుతూ ఉంటారు. అప్పుడు నేను చాలాసార్లు చెప్తుంటాను, మీ అబ్బాయి తిండి కూడా మీరు తింటారా అని చెప్పేసి అడుగుతాను. ఎవరి యొక్క అనారోగ్యానికి వారే మందు వేసుకోవాలి. ఎవరి జాతకంలో ఉన్నటువంటి దోషానికి వారే అందులో తప్పకుండా చేయాలి. అయితే వాటిలో ఎగ్జామ్షన్ ఎవరికి అంటే పసిపిల్లలకి. పసిపిల్లలు అంటే ఆల్మోస్ట్ 6 years వరకు ఉన్నటువంటి పిల్లలకి తల్లిదండ్రులు చేయవచ్చు. అలాగే వృద్ధులైనటువంటి తల్లిదండ్రుల కోసం బిడ్డలు చేయవచ్చు. ఇది ఎగ్జామ్షన్ జనరల్గా ఉండేటువంటిది భగవంతుని దగ్గర. మిగతా సమయాల్లో ఏదైతే 6 సంవత్సరాల పిల్లవాడు మంత్రం చదవగలడు, చక్కగా దానికి పరిహారం చేసుకోగలడు, భగవంతుని చుట్టూ ప్రదక్షిణ చేయగలడు. అలాగే అనారోగ్యంతో మంచంతో ఉండేటువంటి వాడు కూడా అది మతిస్థిమితం లేనటువంటి స్థితిలో మంత్రాన్ని చదవలేడు. అదే ఆరోగ్యం బాగాలేనటువంటి వాడు గుడి చుట్టూ తిరగలేడు. అలాంటి వాళ్ళ కోసం తల్లిదండ్రులు చేస్తే ప్రయోజనం ఉంటుంది. అంతేగాని అన్నీ భగవంతుడు సక్కంగా ఇచ్చినటువంటి వాడిని కూడా మా అబ్బాయి చేయడండి, మా అబ్బాయికి నమ్మకం లేదండి, మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడంటే అమెరికాలో కూడా భగవంతుడు ఉంటాడు. భగవంతుడు హృదయంలోనే ఎప్పుడూ మన అహం బ్రహ్మాస్మిలాగా లోపల ఆత్మ రూపంలో భగవంతుడు తప్పకుండా ఉంటాడు. మరి ఆకలేసినప్పుడు అమెరికాలో తినకుండా ఉండట్లేదుగా అన్నం, అక్కడ దొరికేది ఏదైతే తింటున్నాడు కదా, అక్కడ ఉన్నటువంటి గుడికే వెళ్ళండి. దానివలన ప్రయోజనం అనేది ఉంటుంది తప్ప నాలాంటి వాళ్ళు చేస్తామంటే దానికి డబ్బులు కట్టేసి వెళ్ళిపోతే అది తప్పు ఆయనది కాదు, మీదవుతుంది. మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. వైజాగ్ నుంచి సుభద్ర గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆమె డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2/3/1987. టైం చెప్పండి. 2/3/1987. టైం చెప్పండి, పుట్టిన సమయం చెప్పండి. రాత్రి 11:12 గంటలు. ఎక్కడ పుట్టారండి? రాజమండ్రిలో. గురుగారు ఉన్నారు, గురుగారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. రాత్రి 11-12 మధ్యలో అండి. చెప్పండి అమ్మా, చెప్పండి. నమస్తే అమ్మా. మీరు టీవీ చూడొద్దు, ఫోన్లో మాట్లాడండి దయచేసి. మీరు టీవీ పాప గురించి అండి. ఇక్కడ లగ్నం వచ్చేసమ్మా తులా లగ్నం, రాశి వచ్చేసి మీన రాశి, నక్షత్రం రేవతి నక్షత్రం, 2వ పాదం. ఈ పాప జాతకంలో 2వ ఇంట్లో కుటుంబ స్థానంలో శని ఉన్నాడు. ఇది దోషం, కుటుంబ శని దోషాన్ని ఇస్తాడు ఇక్కడ. అందులో శుక్రమహాదశలో శని జరుగుతూ ఉన్నది. ఇప్పుడు అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు మాతృస్థానంలో ఉన్నాడు. తర్వాత ఆ శని కుటుంబ స్థానంలో ఉండి అష్టమ స్థానాన్ని చూస్తూ అష్టమ స్థానాధిపతి అయినటువంటి
శుక్రుని కూడా తన 3వ దృష్టితో 5వ ఇంట్లో వచ్చి రవి బుధులు, 6వ ఇంట్లో గురువు స్వస్థానంలో ఉన్నప్పటికీ చంద్రరాహుల యొక్క కలయిక, సప్తమంలో కుజుడు స్వస్థానంలో రుచక మహాపురుష యోగాన్ని ఇస్తున్నప్పటికీ కూడా కుటుంబాధిపతియే సప్తమాధిపతియే ఉండటం వలన కుటుంబ వివాహ స్థానానికి సంబంధించినటువంటి దోషం ఏర్పడుతుంది. 12వ ఇంట్లో కేతు మోక్షకారకుడై ఉన్నాడు ఇక్కడ జాతకంలో. లగ్న అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడి యొక్క మహాదశ జరుగుతుంది, శని యొక్క అంతర్దశ జరుగుతుంది. ఈ దశాంతర్దశలు బాగుంటాయి. కాకపోతే ఇక్కడ కుజదోషం, కుజుడు స్వస్థానంలో ఉన్నాడు కదా, మరి అది ఉన్నప్పుడు దోషం కాదు కదా, మేషరాశిలో ఉన్నప్పుడు అది ఇబ్బంది లేదు కదా అని చెప్పేసి మన వాళ్ళు చెప్ప ఉండవచ్చు. కానీ ఈ కలియుగంలో ఇప్పుడున్నటువంటి ఈ కలి ప్రభావంలో తప్పకుండా కుజుడు స్వస్థానాల్లో ఉన్నప్పటికీ కూడా వివాహ దోషాన్ని ఇస్తున్నటువంటి జాతకాలు కోకొల్లలుగా చూస్తున్నాం. కాబట్టి ఆ కుజుడు సప్తమ స్థానంలో, అందులో కూడా అశ్విని నక్షత్రంలో, కేతు యొక్క నక్షత్రంలో, కేతు అంటే ఆయన కుజుడు కేతు ఒకేలాంటి లక్షణాలు కలిగి ఉంటారు. అయినప్పటికీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణాన్ని కానీ లేదా ఇంట్లో చక్కగా రుక్మిణీ కళ్యాణాన్ని కానీ తప్పకుండా చేయించినట్లయితే వివాహ సంబంధమైనటువంటి దోషాలు తొలగేదానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం శుక్రమహాదశలో శని జరుగుతుంది. ఈ దశాంతర దశలు చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఏప్రిల్ 28, 2017 నుంచి ఈ అమ్మాయి జాతకరీత్యా అన్ని విధాలా బాగుండేదానికి అవకాశం ఉంటుంది. మరొక కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు. గుంటూరు నుంచి లలిత గారు. హలో, నమస్కారం అండి లలిత గారు, మాట్లాడండి. 1981 చెప్పండి. ఏప్రిల్ 24. ఏప్రిల్ 24 అమ్మా? అవునండి, 24 ఏప్రిల్ 81. అవును. ఎన్ని గంటలు? ఉదయం 8:55 ఓకే, 8:55. ఏ ఊర్లో పుట్టారు? చేబ్రోలు. ఏ ఊర్లో పుట్టారు? చేబ్రోలు అండి. చేబ్రోలు ఎక్కడిది? గుంటూరు పక్కన. గుంటూరు. ఓకే అమ్మా. ఇది ఎవరిదమ్మా జాతకం? లలిత గారు. లగ్నం వచ్చేసి వృషభ లగ్నం, రాశి వచ్చేసి ధనస్సు రాశి, నక్షత్రం మూలా నక్షత్రం 1వ పాదం అండి. లగ్నం నుంచి 3వ స్థానంలో రాహు, పంచమంలో గురువు వక్రించి, శని వక్రించి, అష్టమంలో ఇక్కడ చంద్రుడు ఉన్నాడు. తర్వాత 9వ ఇంట్లో కేతు, వ్యయంలో మీకు జాతకంలో 12వ స్థానంలో 12వ స్థానాధిపతి అయినటువంటి కుజుడు సప్తమాధిపతి అయి 12వ ఇంట్లో ఉండటం, అందులో కూడా లగ్నాధిపతి అయినటువంటి శుక్రునితో కలిసి ఉండటం, ఇది సంపూర్ణమైనటువంటి కుజదోషంగా ఉంటుంది. దీనివలన వివాహ సంబంధమైనటువంటి అలాగే సంతాన సంబంధమైనటువంటి దోషాన్ని పంచమాధిపతి ఇక్కడ జాతకంలో వ్యయంలో ఉన్నందువలన ఇక్కడ తప్పకుండా కలిగేదానికి అవకాశం ఉంది. అద్భుతమైన గజకేసరి యోగం ఉన్నప్పటికీ కూడా ఈ జాతకంలో కుటుంబ సప్తమ పంచమ స్థానాలకు ఇక్కడ దోషం ఉన్నది. కాబట్టి వీటికి తప్పకుండా పరిహారం చేసుకోవాల్సి ఉంది. అందులో 7.5 సంవత్సరం శని జరుగుతుంది. మూలా నక్షత్రం సరస్వతీదేవి నక్షత్రం అయినటువంటి ఈ నక్షత్రంలో జన్మించినటువంటి ఆడపిల్లలకి తప్పకుండా చాలా ఉన్నతమైనటువంటి భవిష్యత్తు ఉంది. కానీ మొదట్లో కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటిని అధిగమించడం కోసం ప్రతి నవరాత్రుల్లో సరస్వతీదేవి నక్షత్రం అయినటువంటి మూలా నక్షత్రం రోజున తప్పకుండా అమ్మవారి దర్శనం చేసి అమ్మవారి పూజ చేసినట్లయితే వీళ్ళకి మంచి స్థితి కలిగేదానికి అవకాశం ఉంటుంది. మరొక కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు. మంజీరి గారు, నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా పేరు మంజులమ్మ. చెప్పండి. నమస్కారం అమ్మా, నా పేరు మంజులమ్మ. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అమ్మ నా గురించేనమ్మా. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అమ్మా 25 25 12 12 68 అమ్మా. 68. పుట్టిన సమయం చెప్పండి. 12 అమ్మా సాయంత్రం 6:30 అమ్మా. ఎక్కడ పుట్టారండి? గుంటూరులోనేనమ్మా. గురుగారు ఉన్నారు, గురుగారితో మాట్లాడండి. నమస్తే అమ్మా, చెప్పండి. గురువు గారు. నమస్తే. గురువు గారు నమస్కారం అండి. నమస్తే. పాదాభివందనం గురువు గారు. నమస్తే అమ్మా, చెప్పండి. 2వ పాదం గురువు గారు నాది. అవునమ్మా, 3వ పాదం, 2 కాదు 3. సరే గురువు గారు. 3వ పాదం గురువు గారు. నా పరిస్థితి బాగా దారుణంగా ఉంది గురువు గారు. ఈ మధ్య కాలంలో మా వారు కాలం చేశారు. నాకు చాలా అంటే నిన్నటి వరకు నేను చాలా పూజలు సంస్కారాలు పుట్టిన దగ్గర నుండి అదే ఒక దర్శన దగ్గర నుంచి భగవంతుని అన్నాను. చాలా అది ముందు రోజు వినాయక చవితి రోజు వరకు కూడా భగవంతునే నమ్ముకున్నాను, అన్ని చేస్తున్నాను. సడన్ గా హార్ట్ అటాక్ పైన సరే ఎవరైనా కాకపోతే ఇంకా ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? నాకు 2 బిడ్డలు గురువు గారు, 2 మగపిల్లలు. ఇక్కడ ఏం లేదమ్మా, ఇక్కడ మీ జన్మ జాతకంలోనే దోషం ఉన్నది. దానివలన భగవంతుని అని ప్రయోజనం లేదమ్మా. దయచేసి మీరు
అలా అనుకోవద్దు. ఎందుకంటే 2015 జూలై 8వ తారీఖున మీకు కేతు మహాదశలో గురువు వచ్చినాడు. సప్తమాధిపతి అయినటువంటి గురువు 4వ ఇంట్లో కేతువుతో కూడా చేరి ఉన్నందువలన సప్తమాధిపతి పాపగ్రహంతో చేరి ఉన్నప్పుడు తప్పకుండా శత్రురాశిలో ఉన్నప్పుడు పరివర్తన యోగం ఉన్నది కాబట్టి మీ వివాహం జరిగి ఇద్దరు సంతానం ఇదంతా కూడా జరగడానికి గల కారణం. కానీ మీ దాంట్లో ఇక్కడ జాతకరీత్యా దోషం ఏదైతే ఉన్నదో ఆ దోషం అంటే సప్తమం అంటే వివాహ సంబంధమైనటువంటి వ్యక్తి, ఆ వివాహ స్థానం. ఆ స్థానాధిపతి అయినటువంటి గురువు జాతకంలో కేతువుతో కూడా 4వ ఇంట్లో ఉండటం వలన కేతు మహాదశలో గురువు వచ్చినప్పుడు ఆయన వెళ్ళిపోవటానికి గల కారణం అది మీ జన్మ జాతకంలో పూర్వపుణ్య బలం. అది భగవంతుడిని ప్రయోజనం ఉండదమ్మా. ఒకవేళ మీరు అందరూ అనుకోవచ్చు, ఇంతగా నేను నమ్మి భగవంతుడు చిన్నప్పటి నుంచి నేను చేస్తే నాకు పుణ్యశ్రీ కాకుండా నన్ను ఇబ్బంది పెట్టి ఇలా చేశాడని మీరు అనుకుని ఉండవచ్చు. ఇది చాలా తప్పు. ఎందుకంటే మీ జన్మ జాతకంలో సంపూర్ణ కాల సర్పదోషం ఉన్నది. సప్తమాధిపతి అయినటువంటి గురువు కేతువుతో, అష్టమాధిపతి అయినటువంటి శని రాహుతో కలిసి ఇక్కడ జన్మజాతకం ఉండటం జరిగింది. అయితే ఈ సంపూర్ణ కాల సర్పదోషానికి మాత్రం మీరు తప్పకుండా పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటి, పంచమాధిపతి అయినటువంటి శుక్రుడు మీ జన్మజాతకంలో అష్టమంలో కూర్చొని ఉన్నాడు. కాబట్టి స్వతంత్రంగా మీరు మానసిక ధైర్యంతో బ్రతికేదానికి ప్రయత్నం చేయండి. 47 సంవత్సరాలు ఉన్నాయి మీకు, 46, 47 వస్తాయి మీకు ఉన్నాయి ఇక్కడ. ఇక మీదట ఇంకొక 10 years లైఫ్ మీకు బ్యూటిఫుల్గా ఉండాలంటే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ జాతకంలో మీ పిల్లల మీద మీరు డిపెండ్ అవ్వద్దు దయచేసి. ఎందుకంటే మీకు పంచమంలో కుజుడు దోషాన్ని ఇస్తున్నాడు, పంచమ స్థానాధిపతి అష్టమంలో ఉన్నాడు. కాబట్టి ఇది దోషం అవుతుంది. ఈ కాల సర్పదోషంలో కూడా గ్రహాలు ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ కాల సర్పదోషానికి పూజ చేసుకుంటూ ఉండటం మంచిది. లేదా ఇంట్లోనే భగవన్నామస్మరణలో అందులో దుర్గాదేవి యొక్క ఆరాధన లేదా దుర్గ మంత్రాన్ని చదువుకోవటం ద్వారా తప్పకుండా మీకు మంచి జరిగేదానికి అవకాశం ఉంటుందమ్మా. ఈ కేతు దశ మీకు 2018 జూలై 20వ తారీఖు వరకు ఉంటుంది. ఈ కేతు దశ కూడా దుర్గని అంటే కేతు మహాగణపతి ఆధీనంలో, రాహు దుర్గాధీనంలో ఉంటుందని శాస్త్రం చెప్తూ ఉంటుంది. కాబట్టి ఈ రాహుకేతుల మధ్యలో గ్రహాలన్నీ బంధింపబడి ఉండటం వలన మీకు ఇబ్బందులు తొలగాలంటే మాత్రం తప్పకుండా ఇంట్లో కనీసం మీరు స్వయంగా లలితా సహస్రనామం చదువుకున్నా కూడా అది మీకు మంచి చేస్తుంది. కానీ పిల్లల విషయంలో మాత్రం వాళ్ళ ఉన్నతి వాళ్ళు చూసుకుంటారు, మిమ్మల్ని మాత్రం ఎందుకంటే మీకు ఆ దోషం కూడా ఉన్నది కాబట్టి వాళ్ళ మీద మీరు ఆశ పెట్టుకోవటం అంత మంచిది కాదు. స్వయం కృషితో మీరు అంటే వాళ్ళు తల్లిదండ్రులను చూడరని కాదు, కాకపోతే ఏంటంటే రేపటి రోజు మీరు అంతగా ఆశ పెట్టుకొని అది ఇబ్బంది పడే వాళ్ళు అష్టమంలో ఉండటం వల్ల దూరంగా వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవటం లేదా దూరంగా స్థిరపడిపోవటం, మీరు ఇక్కడే ఉండటం ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి దానికి కూడా భగవంతుని తిట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎవరి పూర్వజన్మ సుకృత ఫలితం వలన వారికి జన్మ కర్మ వస్తుంది. దాన్ని మనం అనుభవించాలి తప్ప భగవంతుని అనుకుని ప్రయోజనం ఉండదు. దయచేసి ఈ సత్యం అందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే పూజ చేసినటువంటి వాడికి కష్టం రాదు అనుకోవటం చాలా తప్పు. పూజ చేయనటువంటి వాడికి సుఖం ఉంటుంది అనుకోవటంలో కూడా వాడేం పూజ చేయడు, వాడికి బ్రహ్మాండంగా ఉన్నాడు అంటే వాడి పూర్వజన్మ సుకృతం. ఆ తర్వాత చివరికి ఎంతటి వాడైనా సరే రామకృష్ణ అని ఒక స్థాయిలో అనేవాళ్ళని చాలామందిని చూస్తున్నాం. కాబట్టి ముందు మీ జాతక రీత్యా ఈ రాహుకేతువుల యొక్క దోషం పూర్తిగా ఉన్నది. వాటికి తప్పకుండా మీరు ప్రతిరోజు లలితను చదువుకోండి, కొంత మానసిక ప్రశాంతత మీకు లభిస్తుంది. మరొక కాల్తో మాట్లాడదాం గురుగారు. జగన్మోహన్ రావు గారు గుంటూరు నుంచి. నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా పేరు జగన్మోహన్ రావు అండి. నా గురించి అండి. చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 3/8/55 అండి. మరొకసారి చెప్పండి. 3వ తారీఖు 8వ నెల 55వ సంవత్సరం. చెప్పండి, పుట్టిన సమయం చెప్పండి. మధ్యాహ్నం 1:38 గుంటూరులో. గురుగారు ఉన్నారు, గురుగారితో మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి సార్. నమస్తే గురుగారు. నమస్తే అయ్యా. ఓకే, మా బాబుది వివాహం ఎప్పుడైతే లేదా నేను ఇల్లు కట్టినా లేదో ఒకసారి చూడండి. మీది ఆగస్టు 1955 మధ్యాహ్నం 1:38 గుంటూరులో జన్మించారన్నారు. పంచమాధిపతి అయినటువంటి వాడు గురువు ఇక్కడ జాతకంలో భాగ్యరాశిలో ఉచ్చలో అద్భుతంగా మీకు చాలా చక్కగా ఉన్నాడు గజకేసరి యోగంలో. అయితే ప్రస్తుతం శని మహాదశ జరుగుతున్నది. ఈ శని వ్యయంలో ఉన్నందువలన మీ కొడుకు పేరు మీద మీరు ఇల్లు కట్టగలరు తప్ప మీ పేరు మీద మీరు ఇల్లు కట్టడం అసాధ్యం. ఎందుకంటే గృహస్థానాధిపతి అయినటువంటి శని వ్యయంలో ఉన్నాడు మీకు. అదే మీ కొడుకు స్థానం అధిపతి అయినటువంటి వాడు భాగ్యరాశిలో ఉండి అక్కడి నుంచి శని జాతకంలో 4వ ఇంట్లో ఉచ్చస్థితిలో ఉన్నందువలన మీ వాడి పేరు మీద మీరు ఇల్లు కట్టేదానికి అద్భుతమైనటువంటి అవకాశం ఈ మే 5th నుంచి మీ వాడికి కళ్యాణ యోగం ఉన్నది.
కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. మీ వాడి పేరు మీద మాత్రం ఇల్లుని తీసుకోవటమా లేదా కట్టడం అన్నది మాత్రం మీ జాతకరీత్యా మీ కొడుక్కి అద్భుతమైనటువంటి యోగం ఉన్నది. మరొక కాల్తో మాట్లాడదాం గురుగారు. తాడేపల్లిగూడెం నుంచి సూర్యప్రకాష్ గారు, నమస్కారం అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 11వ తారీఖు 8వ నెల 1980 అండి. 1980. అవునండి, 11వ తారీఖు 8వ నెల. చెప్పండి, టైం చెప్పండి, పుట్టిన టైం. మధ్యాహ్నం 1:45 నుంచి 2 మధ్యలోనండి. ఎక్కడ పుట్టారండి? తాడేపల్లిగూడెం. తాడేపల్లిగూడెం. గురుగారు ఉన్నారు, గురుగారితో మాట్లాడండి. చెప్పండి సార్. గురుగారు నమస్తే అండి. నమస్తే అండి. నాకు ఏ గ్రహ దోషాలు ఏమైనా ఉన్నాయో అది పరిహారం ఇస్తారని, ఆరోగ్యం మీద ఎలా ఉంటుందో తెలుసుకుందామనండి. లగ్నం మీది వృశ్చిక లగ్నం, రాశి వచ్చి సింహరాశి, నక్షత్రం మఖా నక్షత్రం 1వ పాదం అండి. లగ్నం నుంచి 3వ స్థానంలో కేతు, అలాగే అష్టమ శుక్రుడు, సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు అష్టమంలో ఉండటం అది దోషం. కాబట్టి శుక్రదోషం ఉన్నది. దీనివలన వైవాహిక జీవితం, పార్ట్నర్స్తో ఇబ్బందులు ఎదుర్కొనేదానికి అవకాశం ఉన్నది. అందులో కూడా ఇప్పుడు గోచారరీత్యా అర్ధాష్టమ శనిలో ఉన్నారు. కాబట్టి తప్పకుండా శనికి శుక్రునికి పూజ చేసుకోవటం మీ జాతకరీత్యా మీకు మంచిది. మరొక కాల్తో మాట్లాడదాం గురుగారు. వెంకటాపురం నుంచి హేమంత్ గారు, నమస్కారం అండి, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మగారు గురించి అండి. ఆమె డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 19 చెప్పండి. 19 6 6 1975. 75. సమయం చెప్పండి. రాత్రి 11 గంటల 2 నిమిషాలండి. ఎక్కడ పుట్టారండి? ఖమ్మం డిస్ట్రిక్ట్ వెంకటాపురం అండి. గురుగారితో సందేహం వ్యక్తం చేసి మాట్లాడండి. ఓకే అండి. గురుగారు నమస్తే అండి. నమస్తే అండి. మా అమ్మగారికి హెల్త్ బాగుండట్లేదండి. ఓకే, ఇది జాతకం మీదే? మా అమ్మగారు అండి. ఎవరిది ఇది జాతకం? వాళ్ళ అమ్మగారు. అమ్మగారు, మా అమ్మ. ఓకే, ఇక్కడ మీ నాన్నగారికి బాగాలేదా, అమ్మకి బాగాలేదా? మా నాన్నగారు చనిపోయారు, అమ్మగారికి బాగాలేదు. అందుకే అడుగుతున్నాను. ఎలా ఉంది ఫ్యూచర్? ఎందుకంటే ఇక్కడ జాతకరీత్యా మీ మదర్ దాంట్లో కుజదోషం ఉన్నది. దానివల్లనే మీ ఫాదర్ త్వరగా ఇదేయటానికి గల కారణం. జాతకంలో ఈమెకి 6వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. ఈ శుక్రుడు జాతకంలో ఆ స్థానాధిపతి చంద్రుడు పరివర్తన యోగంలో ఉన్నది. కాబట్టి దానికి పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఆమె హెల్త్ వైజ్గా కోలుకునేదానికి అవకాశం ఉన్నది. కాకపోతే ఇంకా 4 months ఆమెకి కొంచెం నలతగానే ఉంటుంది. ఎందుకంటే ఈ 7.5 సంవత్సరం శని యొక్క ప్రభావం ఆవిడ మీద ఉండటం దానికి గల కారణం. కాబట్టి కుజుడు ఇక్కడ కుటుంబ స్థానంలో ఉండటం, గురువుతో ఉన్నప్పటికీ కూడా దోషాన్ని ఇవ్వటం జరిగింది. సప్తమాధిపతి అయినటువంటి వాడు రవి శనితో కలిసి, వ్యయాధిపతి అయినటువంటి శనితో కలిసి పంచమ స్థితిలో ఉన్నప్పటికీ కూడా రవి శనుల యొక్క కలయిక, రవి సప్తమానికి అధిపతి ఇక్కడ శనితో కూడా కలిసి ఉన్నందువలన, వ్యయాధిపతితో కలిసి ఉన్నందువలన శని మహాదశలో మీ ఫాదర్ ఇది అవ్వటానికి గల కారణం. కాబట్టి ఒక జన్మజాతకంలో ఏమున్నదో దాన్ని తప్పకుండా తెలుసుకోవాలి అంటే మాత్రం టైం తప్పనిసరిగా కావాలి. చాలామంది నన్ను అడగటానికి కారణం పర్సనల్ నెంబర్కి ఫోన్ చేస్తారు. చాలామంది ఇప్పుడు నా నెంబర్ వేస్తుంటారు కాబట్టి, గురుగారు అక్కడికి రారా ఇక్కడికి రారా అని అడుగుతారు. మొన్న ఒకసారి చెప్పాను ఖమ్మం వస్తానని. ఖమ్మం రావడానికి నేను ఒకరి కోసం అయితే రాలేను కదా, ఏదన్నా నా పర్సనల్ పని మీద. రేపు 7-8 తారీఖులు విజయవాడలో ఉంటాను. ఎందుకు, నా పర్సనల్ పని ఉంది, ఒక ఫంక్షన్ ఉంది, వెళ్తున్నాను. అలాంటి టైంలో ఏదన్నా మీరు ఎవరన్నా కలవటానికి వస్తే ఎక్కడున్నానో అక్కడ కలిసేదానికి అవకాశం ఉంటుంది తప్ప ఇలాగా రోజు ఫోన్లు చేసి కూడా మీకు ప్రయోజనం ఉండదు మన నంబర్కి. ఎందుకంటే నేను అంత బిజీగా ఉంటాను చాలా ఇదిగా. మీరు ఇక్కడికి కాల్ చేయండి. మీరు ఎవరైనా సరే నన్ను కలవాలంటే మాత్రం కొద్దిగా కష్టం అవుతుంది. ఎందుకంటే నేను ఎవరిని కలవను, నా పర్సనల్ పనులు నాకు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే డైలీ లైవ్ షో ఉంటుంది, ప్రతి బుధవారం టోరీకి వెళ్తాను, టోరీలో ఉంటుంది. తర్వాత నా క్లయింట్స్ ఉంటారు, అందరితో ఫోన్లోనే మాట్లాడతాను. డైరెక్ట్గా వచ్చి గురువుగారు మీ దగ్గర కూర్చొని వచ్చి మాట్లాడతామంటే నేను ఎక్కడ హైదరాబాద్లో ఉంటాను, మీరు ఎక్కడెక్కడో ఉంటారు. కాబట్టి ఎక్కడైనా ఏదన్నా పని మీద వచ్చినప్పుడు ఏదన్నా ఆ పర్సనల్ నంబర్కి కాల్ చేయమని చెప్పేది. ఎందుకంటే ఎప్పుడన్నా అటు వచ్చినప్పుడు కలిసేదానికి నంబర్ రాసుకొని అటు వస్తే చెప్పండి గురుగారు అంటే అటు వచ్చినప్పుడు చెప్తే మీరు వచ్చి కలవచ్చు తప్ప నేరుగా వచ్చేదానికి మాత్రం కుదరదు. ఒకవేళ కలవాలనుకున్నటువంటి వాళ్ళు రేపు 7-8 విజయవాడలో ఉంటాను, ఎందుకంటే నా పర్సనల్ పని ఉంది కాబట్టి. అలాంటి టైంలో ఏదైనా వస్తే వాళ్ళకి ఏదన్నా నేను కలిసేదానికి అవకాశం ఉంటుంది. మరొక కాల్తో మాట్లాడదాం గురుగారు. రజనీ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1977. చెప్పండి. 77 మార్చి 20. మార్చి 20 1977. సమయం చెప్పండి. రాత్రి 9:30 నెల్లూరు. నెల్లూరులో పుట్టారు. గురుగారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. గురుగారు నమస్కారం. నమస్తే అమ్మా.
గురువు గారు వివాహం అయిన కాడి నుంచి ఆర్థికంగాను మానసికంగాను అన్ని కష్టాలే. ఇది ఎంతకాలం ఉంటాయి ఇంకా? మీకు కొడుకున్నాడమ్మా? నేను బాబు నాకు సార్. వెరీ గుడ్. నేను ఆర్థికంగా నేను నా కాళ్ళ మీద నేను ఏదైనా చిన్న వ్యాపారం చేసుకోవాలనుకుంటున్నాను. అది ఎంత ప్రయత్నం చేసినా వర్కౌట్ కావట్లేదు. ఎక్కడమ్మా మీ జరగద్దా లేకపోతే మా పిల్లల మీద అన్న పెట్టుకునే అవకాశం ఉందా గురువు గారు? ఇక్కడమ్మా మీ జాతకంలో కొడుకున్నాడని అడిగాను, కొడుకులు ఉన్నారు అని చెప్పారు, కాబట్టి మీకు ఏం భయం లేదు. ఎందుకంటే పంచమంలో ఇక్కడ జాతకంలో అద్భుతంగా ఉంది పంచమ స్థానం. అయితే సప్తమంలో శుక్రకేతువుల యొక్క కలయిక ఉన్నందువలన మీకు ఈ ఫైనాన్షియల్గా కానీ అదే వివాహ సంబంధమైనటువంటి ఇబ్బందులు కలగటానికి ఆ శుక్రకేతువుల యొక్క కలయిక, శుక్రుడు కేతువుతో కలిసి సప్తమ స్థానంలో ఉన్నందువలన అది ఇబ్బంది కలిగిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం శుక్రమహాదశ జరుగుతున్నది. వృత్తి స్థానానికి సంబంధించినంతవరకు 2017 ఏప్రిల్ వరకు మీరు ఏ ప్రయత్నం చేసినా అది అంత సక్సెస్ఫుల్గా ఉండదమ్మా. సొంతంగా పెట్టుకోవాలనుకున్నా కూడా 2017 ఏప్రిల్ తర్వాత ఏదైనా చిన్న బిజినెస్, ఏదైనా ఇంట్లోనే శారీస్ తెచ్చుకొని అమ్ముకోవటం ఇలాంటివి ఏది చేసినా, లేదా చిన్న బ్యూటీ పార్లర్ లాంటిది ఏదైనా పెట్టుకున్నా దాని మీద మీకు తప్పకుండా యోగం ఉంది. అది 2017 ఏప్రిల్ 14 తర్వాత. ఈలోపు మాత్రం కొద్దిగా కష్టమేనమ్మా. మరొక కాల్తో మాట్లాడదాం గురుగారు. కిషోర్ కుమార్ గారు విద్దలూరు నుంచి. నమస్కారం అండి. నమస్తే సార్. గురువు సార్ చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి సార్. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 13/11/95. 13/11/95. టైం చెప్పండి. నైట్ 7:45. ఎక్కడ పుట్టారండి? ప్రొద్దుటూరు అండి. మరొకసారి చెప్పండి. ప్రొద్దుటూరు. గురుగారితో మాట్లాడండి. నమస్తే. నమస్తే గారు. నమస్తే సార్. నా పేరు, నేను టీచర్ చదువుతున్నాను. థర్డ్ ఇయర్. ఓకే, అయిపోయింది. ఓకే. ఇప్పుడు 5 years వస్తున్నాను. మీరు ఏం చెప్తున్నారో వినపట్లేదు బాస్, సరిగా కొంచెం గట్టిగా చెప్పండి. సార్ చెప్పండి. నేను ఆర్మీకి కానీ ఇట్లా మెకానికల్కి కానీ ట్రై చేస్తున్నాను. ఇప్పుడు మెకానిక్ అంటే బీటెక్ మెకానికల్ చదువుతున్నాను. అదే చేయనా, ఎందుకంటే నీకు శని 10వ స్థానంలో ఉన్నాడు. శుభ్రంగా నీకు ఈ దీనికి సంబంధించిన ఆటోమోటివ్కి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత నువ్వు చక్కగా ఎంటెక్ చేసుకొని ఇక్కడ శని అద్భుతమైనటువంటి శాస మహాపురుష యోగాన్ని ఇస్తున్నాడు. కాబట్టి ఈ ఆటోమొబైల్ సంబంధించినటువంటి ఇండస్ట్రీస్కి సంబంధించి నువ్వు వాటిల్లో జాబ్స్కి ట్రై చేయి. అది నీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆర్మీకి అంత గొప్పగా ఏం లేదు, ఎందుకంటే కుజుడు ఉన్నాడు కదా, పర్వాలేదని ఎవరైనా చెప్పి ఉండొచ్చు, కానీ శుక్రుడు కూడా ఉన్నాడు అక్కడ. అది నీకు అంత గొప్పగా ఏం లేదు, దానివలన ప్రయోజనం ఏమి ఉండదు. కానీ శని నీకు 10వ ఇంట్లో అద్భుతంగా ఉన్నందువలన ఈ ఆటోమొబైల్ సంబంధించినటువంటి దాంట్లో లేదా ఒక సైంటిస్ట్గా అయినా సరే నీకు ఉపయోగం ఉంటుంది తప్ప ఆర్మీకి సంబంధించినంత వరకు నీకు అంత గొప్ప ప్రయోజనం లేదమ్మా. మరొక కాల్తో మాట్లాడదాం గురుగారు. ఏలూరు నుంచి ఇందిరా గారు. నమస్కారం అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 5 జూలై నెల 75. 5 జూలై నెల 75. 75వ సంవత్సరం జూలై నెల 5వ తారీఖు. అవునండి. సాయంత్రం 4:30 అండి. ఎక్కడ పుట్టారండి? తినగొండ దగ్గరలో అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. ఆరోగ్యం ఎలా ఉంటది? 2 అబ్బాయిలండి. ఓకే. భవిష్యత్తు ఎలా ఉంటది? పంచమంలో గురువు ఉన్నాడు కదమ్మా అక్కడ, కాబట్టి 2 అబ్బాయిలు. ముందు భవిష్యత్తు ఎలా ఉంది? గృహయోగం ఉందా? ఇక్కడ జాతకంలో వచ్చేసమ్మా మీకు గృహాధిపతి అయినటువంటి శని అష్టమంలో రవితో కూర్చొని ఉన్నాడు. కాబట్టి అది మీ పేరు మీద లేదమ్మా. ఇక్కడ పంచమ స్థానం నుంచి తీసుకున్నప్పుడు కూడా ఇక్కడ సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు దశమంలో ఉన్నాడు మీ జాతకంలో. కాబట్టి మీ వారి పేరు మీద తప్పకుండా ఉన్నది. గురు మహాదశలో శని జరుగుతూ ఉన్నది ఇప్పుడు జాతకరీత్యా. కాబట్టి గురువు పంచమంలో అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తాడు, మీకేమీ భయం లేదు. తర్వాత గురువు స్వస్థానం, కుజుడు 6వ ఇంట్లో స్వస్థానం, లగ్నంలో రాహు నీచంలో, సప్తమంలో చంద్రుడు ఉచ్చస్థితిలో, కేతువు నీచంలో బుధునితో, అలాగే జాతకంలో అష్టమంలో రవి శనులు, తర్వాత జాతకంలో 10వ ఇంట్లో శుక్రుడు ఉన్నాడు. ఆరోగ్య సంబంధంగా ఇక్కడ కొంతవరకు ఇబ్బందిగానే ఉంటుందమ్మా. గురు మహాదశలో శని జరుగుతుంది కాబట్టి లోయర్ అబ్డమెన్స్లో తప్పకుండా ప్రాబ్లం ఉంటుంది. ఎసిడిటీ ప్రాబ్లం కావచ్చు, గ్యాస్ ప్రాబ్లం కావచ్చు, ఇంకా వెన్నుపూస లోయర్ అబ్డమెన్కి సంబంధించినటువంటి అంటే పొత్తిగడుపు సంబంధించినటువంటి ఇబ్బందులు తప్పకుండా ఉండేదానికి అవకాశం ఉన్నది. డాక్టర్ దగ్గర తప్పకుండా చెక్ చేయించుకోవటం మంచిది. కృతికా నక్షత్రం ప్రతి నెల వస్తుంది. ఆ ప్రతి నెలలో వచ్చేటువంటి కృతికా నక్షత్రం రోజున
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడికి వెళ్ళి చక్కగా స్వామిని పూజ చేయండి, దానివల్ల మీకు మంచి జరుగుతుంది. కాలర్స్ యొక్క జాతక వివరాలు చాలా చక్కగా అందజేశారు గురుగారు, ధన్యవాదాలు. నమస్తే. ఇది ఈనాటి జన్మకుండలి కార్యక్రమం. రేపటి జన్మకుండలి కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. నమస్కారం.